హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాంగో అఫీషియల్ 24. ఈరోజు ఆనియన్ టమాటా ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలో ఎగ్స్ ఉడకబెట్టుకుంటున్నాను. ఎగ్స్ గట్టిగా ఉడకనీకి ఉప్పు తీసుకుంటున్నాను. ఎగ్స్ ఉడికే లోపల ఆనియన్ టమాటా కట్ చేసి పెట్టుకుంటాను. టమాటాని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆనియన్ కట్ చేసుకున్నాను. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. పోపు గింజలు తీసుకుంటున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్లో బాగా మగ్గేలా కలుపుకోవాలి. ఉడికించిన గుడ్లను పొట్టు తీసుకుంటున్నాను. ఉడికించిన గుడ్లను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. గుడ్లని ఫ్రై చేసుకోనికి గుడ్లకి కాట్లు పెడుతున్నాము. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కోడిగుడ్లని ఫ్రై చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుంటున్నాను. ఆనియన్స్ మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకుంటున్నాను. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం యాడ్ చేసుకుంటున్నాను. అల్లం బాగా కలిసేలా కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఎగ్స్ ఫ్రై చేసుకోనికి ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. బాగా ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యేలా చేసుకోవాలి. ఆనియన్ బాగా మగ్గాయి. మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. ఆనియన్ టమాటా ఆయిల్లో మగ్గేలా బాగా కలుపుకోవాలి. టమాటాలు మగ్గనికి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్. ఎగ్స్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఇలా ఫ్రై చేసుకోవాలి. టమాటా ఆనియన్ బాగా మగ్గాయి. ఇప్పుడు రుచికి సరిపడా కారం యాడ్ చేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. ధనియాల పొడి, కారం, ఆనియన్, టమాటా బాగా కలిసేలా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటున్నాను తగిన మోతాదులో. మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్గులను యాడ్ చేసుకుంటున్నాను కర్రీలో. కర్రీలో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎగ్స్ బాగా ఉడికాయి. ఎంతో రుచికరమైన ఆనియన్ టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.